అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. భగవద్గీతలోని అంశాలు, భగవద్గీత గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి డాక్టర్ యడ్లపల్లి మోహన్ రావు గారు నాతో పాటుగా ఉన్నారు. అసలు భగవద్గీత గురించి, అసలు దాన్ని చెప్పిందా, వాళ్ళు ఎవరు, ఏంటి అని పూర్తి అంశాలు ఇప్పుడు మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. నమస్తే గురూజీ, అసలు భగవద్గీత అనేది చాలా మందికి తెలీదు. ఈవెన్ తెలియక మతం మారుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ రీసెంట్ గా నేను కొన్ని ప్రశ్నలు కూడా విన్నాను. అసలు భగవద్గీత అంటే ఏంటి అన్న ధోరణిలో కూడా చాలా అంశాలు తలెత్తాయి. అసలు భగవద్గీత అంటే ఏంటి గురూజీ? భగవద్గీత అంటే ఏంటో భలే ప్రశ్న వేసావు. భగవత్ అంటే సంపూర్ణ శక్తి. మీనింగ్ ఆఫ్ ఆ మాటకి అర్థం భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే మార్గము సూచన. అంటే భగవద్గీత అంటే సంపూర్ణ శక్తికి మార్గము సూచన. ఇది అసలు భగవద్గీత అంటే. భగవద్గీతలో ఏముందంటే, ఇప్పుడు వివేకానందుడు ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అన్నాడు. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నాడు. అనంతమైన శక్తి నీలో ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు అని అన్నాడు. అది ఆయన కూడా సొంతంగా అనలా. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అని మన హిందూ శాస్త్రాల్లో ఉన్న అనేక మాటలు ఉన్నాయి. అవునా? అటన్నిటి సారమే తీసుకొచ్చి వివేకానందుడు అనంతమైన శక్తిలో ఉంది, లెండి మేల్కొండి అన్నాడు. ఆయన మేల్కొండి లేవండి అనలా. నిజంగా నిద్రపోయేవాడిని ముందు మేల్కొండి అని అనాలి, తర్వాత లేవండి అనాలి. కానీ ఏమన్నాడు? లెండి అన్నాడు. మనం లేచి నిలబడతాం, మేల్కొండి అంటాడు. ఇదేంటి? లేచిన తర్వాత మేల్కోవటం ఏంటి అంటే, అంటే అనంతమైన శక్తి నీలో ఉంది అని మన శాస్త్రాలన్నీ చెప్తున్నప్పటికీ, వివేకానందుడు కూడా పాపం 100 సంవత్సరాల క్రితమే చెప్పినప్పటికీ, దాంతోపాటు ఎంతో పెద్దవాడు, శాస్త్రాలు తెలిసినవాడు చెప్తూనే ఉన్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలు చదివి కష్టపడి ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తే ఉద్యోగం రాక అసలు 7-8 సంవత్సరాల తరగతులు చదివేటప్పుడు ఉన్న ఉత్సాహం ఉల్లాసం 10వ సంవత్సరం వచ్చేసరికి కొంచెం టెన్షన్గా మారుతుంది, ఇంటర్ వచ్చేసరికి ఇంకొంచెం మారుతుంది, డిగ్రీ వచ్చేసరికి ఉత్సాహం దగ్గర టెన్షన్ ఎక్కువై తర్వాత ఏదో ఒక రకంగా పాస్ అయితే 90%లో నీరసం, నిస్పృహ, ఇంకేదైనా చదువుతా ఉంటే ఇంకా అయిపోయింది, ఇప్పటికే టూ మచ్ అయిపోయింది, ఏదో ఉద్యోగం చూసుకుంటే ఒకటి బతకొచ్చు అని రోజుకి శక్తి తగ్గుతుంది కానీ పెరగటలేదు. ఒత్తిడి పెరుగుతుంది, శక్తి తగ్గుతుంది. కానీ ఏ పని చేసినా, ఎవరు చేసినా శక్తి పెంచుకోవటానికి చేస్తారు. శక్తి పెరిగితే ఆనందం పెరుగుతుంది, తృప్తి పెరుగుతుంది, నిండుతనం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ శక్తి. కానీ అది తగ్గుతుంది. కానీ ఎంతటి మూర్ఖుడు కూడా ఉన్న శక్తిని తగ్గించుకోవడానికి ఏం చేయడు కదా. మనం రియల్గా ఏం చేస్తున్నాం? ఇన్ని సంవత్సరాల్లో ఉన్న శక్తి రియల్గా తగ్గుతుంది, ఉత్సాహం తగ్గుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. మరి ఇంత కష్టపడి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతున్న మన వాళ్ళు డబ్బులు పెట్టి ఇంత చేస్తుంటే, మరి అనంతమైన శక్తి నీలోనే ఉందంటే, నాలో అనంతమైన శక్తి ఉంటే, అనంతమైన శక్తి ఏంటి నాలోనే ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు, అది ఏంటి అనే ఆలోచన ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయడం లేదు. అంటే అదే ఆ ఆలోచన చేయటమే మేలుకోవటం అనేది. కనీసం ఆలోచన చేసిన తర్వాత తెలియకపోతే ఎవరొకరిని అడుగుతాం. అవునా? ఆలోచన చేస్తే తెలుసుకోవాలని ఆరాటం పెరుగుతుంది కదా. తెలియపోయినా కూడా అప్పుడు ఎవరొకరిని అడుగుతాం. ఈవెన్ వివేకానందుడు చిన్నప్పుడు ఇది మీ దేవుణ్ణి చూసి, ఎవరిని పెద్దవాళ్ళని కలిసినా మీరు దేవుణ్ణి చూశారంటే ఎవరు సమాధానం చెప్పలేదట. చివరికి రామకృష్ణ పరమహంస ఆయన చెప్పాల్సిన విధంగా చెప్పాడు. ఈయనకు అర్థమైంది. అవునా? మరి ఆరాటం ఉండబట్టే కదా ఆయన అందరిని అడుగుతా వెళ్ళాడు. మరి వివేకానంద అంతా తెలుసుకున్న తర్వాత సింపుల్ భాషలోనే అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ అని చెప్తే దాని గురించి అయినా ఎవరన్నా ఈ మాటలు ఎన్నో స్కూల్స్ కాలేజీలో నేను వెళ్ళిన చోట వివేకానంద వర్డ్స్ అక్కడ అంటించి ఉంటాయి, రాసి ఉంటాయి. కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అంటే పీపుల్ ఆర్ స్టిల్ స్లీపింగ్. అంటే దేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ స్లీపింగ్. అంటే భగవంతుడు పొద్దున్నే లెగుస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, పౌడర్లు రాసుకున్నారు, ఇన్ని చేసుకున్నారు, షోకులు కొడుతున్నారు, అబ్బాయిలు అయితే మోటార్ సైకిల్ వేసుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు దాని గురించి మాత్రం ఆలోచన, ఆ రకమైన తెలివి నిద్రపోతూనే ఉన్నది. అది సో మళ్ళీ దాన్ని ఒకప్పుడు ఇది వివేకానందుడు 100 సంవత్సరాల కింద వాడైతే, 150 సంవత్సరాల కింద వాడైతే, భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం. అది కూడా అంత ముందు కూడా ఈ జ్ఞానం ఉంది. కానీ మళ్ళీ కృష్ణుడి ద్వారా
కృష్ణుడు మామూలు కృష్ణుడు కాదు. యోగీశ్వరుడు అంటే యోగులందరికన్నా కూడా సుప్రీం అన్నమాట. అంతటి యోగ స్థితిలో ఉన్నవాడు అనమాట. యోగీశ్వరుడు జగద్గురువు. అంటే జగత్కుంటే జగత్ అందరికీ గురువు అని అనుకోవటం ఒక ఎత్తు అయితే, జగత్ అంటే జ అంటే పుట్టి, గత్ అంటే పోయేది. జ అంటే పుట్టి, గత్ అంటే పోయేది. అవునా? మన ముందు కనపడే అన్నీ పుట్టిపోయాయి. అదే కాదు ఇక్కడ ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చున్న తర్వాత అక్కడ కెమెరా ఉంది, కాసేపు కెమెరా అనే ఆలోచన నా మనసులోకి వచ్చింది, పుట్టింది, పోయింది. కాసేపు మిమ్మల్ని చూస్తుంటే మీరు బాగా చక్కగా వింటున్నారు అనే ఆలోచన నా మనసులో కలిగింది, పోయింది. అంటే కాసేపు కెమెరా అనేది నా మనసులో పుట్టిపోయింది. మీ గురించి మీరు శ్రద్ధగా ఉన్నారనే ఆలోచన పుట్టిపోయింది. ఇక్కడ ఒక లైట్ వెలుగుతుందనే ఆలోచన పుట్టిపోయింది. మరి మన గురువు గారు ఇది శర్మ గారు అక్కడ అటు ఇటు తిరుగుతున్నారు అని ఆలోచన పుట్టిపోయింది. అంటే అసలు మాటికి జరిగే జగత్ ఏంటంటే, మన మనసులో మనం ఈ చుట్టుపక్కల ఇన్ని రకాలు ఉన్నా, గతం నుంచి మనం ఎన్నో వందల వేల విషయాలు మన మనసులో తెచ్చిపెట్టుకున్న లోపల ఉన్నప్పటికీ అవన్నిటిని మనం అనుభవించట్లేదు. ఈ క్షణంలో మన మనసులో ఏ ఆలోచన ఉన్నదో దాన్నే మనం అనుభవిస్తున్నాం. అవన్నీ పుట్టిపోతున్నాయి అవన్నీ అంటే ఆలోచన అంటే ఏంటి? జగత్ అంటే ఈ క్షణంలో జగత్తు, నెక్స్ట్ జన్మలో ఇంకొక జగత్తు, నెక్స్ట్ జన్మలో పుట్టిపోయే ఆలోచన అంటేనే జగత్. అందులో ఏది ఉందో అదే మనం అనుభవిస్తున్నాం. ఎన్ని వచ్చిపోయాయి.